నీకోసం ప్రాణమే ఇచ్చినోడు నీ అప్పులు తీర్చడు? ఏమమ్మా దిగులు పడి తెగజీదేస్తున్నావు? నిన్ను పుట్టించినోడు, నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు? అరే చచ్చిపోయేంత ప్రేమ నీకోసం. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా. ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కించడు? ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు, అది నీ రోగాన్ని స్వస్థపరచదు? అడుగు నువ్వు ఆయన ఎంత ఇష్టం ప్రభా, నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన? తండ్రిని అడుగు, తండ్రి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా ప్రియ కుమారుని నీ కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు. ఎంత ప్రేమ నువ్వు అంటే. చేయడు, నీ సమస్యలు పరిష్కరించడు, బాధల నుంచి విడిపించడు. ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి, నిన్ను పరిపూర్ణతలో రప్పియడాన్ని కలుగుతున్నాయి. ఆ యేసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి. ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని, సమస్యల్ని, బాధల్ని, వేదల్ని, వ్యాధుల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది, పరిశుద్ధుల పట్టిలో, పరిశుద్ధురాండ్ర పట్టిలో, నీతిమంతురాండ్ర పట్టిలో నీ పేరుంది. వెర్రి ముఖమా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకోవాల్సిన వాడిని కోరుకున్నావు, ఎన్నుకోవాల్సిన వాడిని ఎన్నుకున్నావు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయన రక్తంలో కడుక్కున్నావు, పరిశుద్ధపరచబడ్డావు. దిగులు లేదు, సమస్తం నా తండ్రి చూసుకుంటాడు. ఆ బాధలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు కదా. ఆయన నీతిని, రాజ్యమును వెతుకో, వెతుకో, వెతుకో. ఈరోజు ఈ కూటం ఎక్కడుందని వెతికావుగా, వచ్చావుగా, 4 మాటలేనా? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకో. ఆయన నీతిని కలిగి ఉండటానికి సాధన చెయ్యి. యేసు వల్ల అన్ని విషయాలు ఎదగడానికి, ప్రేమలోను, పవిత్రతలోను, ధైర్యములోను, విశ్వాసములోను, అన్ని విషయాల్లో యేసు వల్ల ఎదుగుటకు రెడీగా. అంతేకాదు యేసు రాజ్యమును కట్టే విషయంలో కూడా పాలివాడవు, పాలిదానవుగా